బాగి బాగి రావే కూర్చో. ఎలా ఉన్నావే? చాలా రోజులకి గుర్తొచ్చానా? బాగున్నా కానీ ఏమైంది అలా డల్గా ఉన్నావు? అవునే, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? ఏరి కోరి చేసుకున్నావు కదా, తల్లిదండ్రులు లేని పిల్లగాడే కావాలని. చేసుకున్నా కానీ సంతోషం లేదే. ఏమైంది? మీ ఆయన నేను బాగా చూసుకోవట్లేదా? చూసుకుంటున్నాడే, చాలా బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మలా చూసుకుంటున్నాడు. మరి నీ బాధకు కారణం ఏంటి? నా అత్తింటోళ్ళే. అదేంటి, మీ ఆయనకు అమ్మా నాన్న లేరన్నావు? అత్తమామ లేరే, కానీ ఇప్పుడు కావాలనిపిస్తున్నారే. నువ్వేం చెప్తున్నావో నాకు అసలు ఒక్క ముక్క అర్థం కావట్లే. లేదే, మా అక్క విషయంలో జరిగినట్టు నా విషయంలో జరిగిద్దేమోనని మా అత్తమామ వద్దనుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? అంతా అయిపోయింది కదే. అదే, మొన్న సుజాతని హాస్పిటల్లో చూసానే. తనని వాళ్ళ అత్తయ్య చాలా బాగా చూసుకుంటుంది. మంచిదే కదనే, దానికి నువ్వెందుకు బాధపడతాను? నేనేం కోల్పోయానో నాకు ఇప్పుడు తెలుస్తుంది. చూడవే, మీ అక్క విషయంలో జరిగినట్టు అందరికీ అలా జరగాలని ఉండదు. అత్త మా అమ్మ ఆడపడుచు ఉంటే ఇద్దరము కలిసి ఉండమేమో అనుకున్నానే, కానీ ఇప్పుడు ఇద్దరము ఒంటరి వాళ్ళం అయిపోయామే. చూడు బాగి, అత్తమామల్ని ఎప్పుడు మనం బరువు అనుకోకూడదు, బాధ్యత అనుకోవాలి. ఇంటికి ఏదైనా కష్టం వస్తుందంటే మేమున్నామని నిలబడేటోళ్ళే అత్తామామ.